నెలల తరబడి వేయి కళ్లతో ఎదురుచూసిన వార్ 2 టీజర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వచ్చేసింది. విపరీతమైన అంచనాలు నెలకొనడంతో బాహుబలి, కేజీఎఫ్ రేంజ్ లో దీని గురించి ఊహించుకున్నారు. కానీ మిశ్రమ స్పందన కన్నా సోషల్ మీడియాలో నెగటివ్ రెస్పాన్స్ ఎక్కువగా రావడం తారక్ అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. నిజానికి తమ హీరో బర్త్ డే కాబట్టి కేవలం యంగ్ టైగర్ విజువల్సే ఉండాలని వాళ్లు కోరుకున్నారు. దానికి భిన్నంగా హృతిక్ రోషన్ కి సమాన ప్రాధాన్యం ఇస్తూ కనీసం వీడియో చివర్లో విషెస్ కూడా చెప్పకపోవడాన్ని యాంటీ ఫ్యాన్స్ ఎక్స్ ఇన్స్టాలో హైలైట్ చేస్తున్నారు. ఎవరు ఏం చెప్పినా వార్ 2 టీజర్ పూర్తి సంతృప్తి కలిగించలేదనేది మెజారిటీ అభిప్రాయం. విఎఫ్ఎక్స్ లో హడావిడి కనిపించింది, కొన్ని విజువల్స్ లో క్వాలిటీ లోపించింది, తారక్ లుక్స్ ని సరిగా డిజైన్ చేయలేదు, తన వాయిస్ ఓవర్ తో హృతిక్ కి ఎలివేషన్ ఇప్పించడం అన్నింటికన్నా పెద్ద మైనస్. నార్త్ ఆడియన్స్ కి ఇదంతా ఓకే అనిపించవచ్చు, కానీ తెలుగు ప్రేక్షకులు చూసేది ట్రైన్ నుంచి జూనియర్ దూకే సీన్ ని వినయ విధేయ రామలో రామ్ చరణ్ సన్నివేశంతో పోలుస్తున్నారంటేనే యాష్ రాజ్ బృందం చేసిన పొరపాటేంటో చెప్పొచ్చు. ఇవి చాలదన్నట్టు జూనియర్ ఎన్టీఆర్ సీరియస్ ఎక్స్ప్రెషన్లు ఇచ్చిన సీన్లనే ఎక్కువగా పొందుపరచడం డ్యామేజ్ ని మరింత పెంచింది. అసలు ఇద్దరు హీరోల స్క్రీన్ ప్రెజెన్స్ కన్నా కియారా అద్వానీ బికినీ షాట్ గురించే మాట్లాడుకుంటున్నారంటే దర్శకుడు అయాన్ ముఖర్జీ దీనికి బాధ్యత వహించాల్సిందే. అసలు తారక్ కి ఈ వెర్షన్ చూపించారో లేదోననే అనుమానం వస్తే మీ తప్పేం లేదు. ఆగస్టు 14 వార్ 2తో పాటు వస్తున్న కూలీ హైప్ విషయంలో చాలా ముందుండగా తారక్ హృతిక్ ల మల్టీస్టారర్ మీద ఇలాంటి ఒపీనియన్స్ రావడం సరికాదు. ట్రైలర్ లో వీటిని సరిచేయాల్సిన పెద్ద ఒత్తిడి దర్శకుడి మీదుంది.